రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళనకు దిగారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి కారణాలు తెలపాలని నిరసన చేశారు. ప్రవీణ్ ది హత్య ప్రమాదమా తేల్చాలని డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టంపై ఉత్కంఠ నెలకొంది. ఇక అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ కాల్ డేటా పరిశీలించారు. సీసీ ఫుటేజ్లను సేకరించిన పోలీసులు కుటుంబ సభ్యుల అనుమానాలను పరిగణలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. మొదటగా యాక్సిడెంట్ అని తెలియపరిచారు, కానీ అక్కడికి వెళ్ళి సిచ్యుయేషన్ చూస్తూ ఉంటుంటే ఆ యొక్క చిత్రాలు ఆ యొక్క దృశ్యాలు చూస్తూ ఉంటుంటే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ముందే హత్య చేసి ఆ తర్వాత ఆ బాడీపై మోటార్ సైకిల్ పెట్టినట్టుగా ఫోటోలు కనబడుతూ ఉన్నాయి. ఈ విషయం పోలీసు శాఖ వారికి అధికారులు తెలియపరచడం జరిగింది. వారు యాక్సిడెంట్ అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినట్టుగా మాకు అర్థమైంది, కానీ ఆ తర్వాత సరైన సమగ్రమైన దర్యాప్తు చేస్తామని వారు హామీ ఇచ్చి ఉన్నారు. మాకందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. మొదటగా యాక్సిడెంట్ అని తెలియపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర, రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ పెద్దల ఆలోచన మేరకు మరియు డాక్టర్ బిషప్ ప్రతాప్ సిన్హా గారి యొక్క ఆలోచన నిర్ణయం మేరకు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు సహోదరులు పెద్దలు డాక్టర్ జోహాని గారి యొక్క ఆలోచన పెద్దలందరి నిర్ణయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ యావత్ క్రైస్తవ సమాజం పక్షంగా మీరందరూ కూడా సంఘీభావం తెలియజేస్తారని ప్రజలందరినీ మీడియా ముఖ్యంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళనకు దిగారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి కారణాలు తెలపాలని నిరసన చేశారు. ప్రవీణ్ ది హత్య ప్రమాదమా తేల్చాలని డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టంపై ఉత్కంఠ నెలకొంది. ఇక అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ కాల్ డేటా పరిశీలించారు. సీసీ ఫుటేజ్లను సేకరించిన పోలీసులు కుటుంబ సభ్యుల అనుమానాలను పరిగణలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఓవర్ టు యు. పాస్టర్ ప్రవీణ్ మృతి అనేది మిస్టరీగా మారింది. ఆయనది ప్రమాదమా లేదంటే హత్య అనేది మాత్రం పోలీసులు తేల్చాల్సి ఉంది. ఘటనా ప్రదేశంలో మాత్రం ఆయన అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నటువంటి విధానం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ వ్యవహారంలో మండిపడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పాస్టర్ ప్రవీణ్ ది హత్యా ప్రమాదమా తేల్చాలి అని చెప్పి ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి రహదారిని అంతటినీ కూడా మనం చూస్తున్నాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా రాజమండ్రి చేరుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఆయన హత్య లేదంటే ప్రమాదం తేల్చాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో హెల్మెట్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ ముఖం మీద తీవ్రమైనటువంటి గాయాలు ఉండడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూస్తాం కదా, పోలీసులంతా కూడా భారీగా మోహరించారు. అయినప్పటికీ కూడా పాస్టర్లంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీని మీద పాస్టర్ల అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే క్రమంలో నిర్మూల నుంచి వచ్చినటువంటి పాస్టర్లు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా చూస్తున్నారు సార్ ఈ అంశాన్ని? ఆయన మరణాన్ని హత్యగా చూస్తున్నారా, ప్రమాదంగా చూస్తున్నారా? నమస్కారం అండి. నా పేరు జర్నలిస్ట్, మాజీ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్ గా స్టేట్ కి క్రిస్టియన్ ఫైనాన్స్ అనుకున్నాను. ఈ రోజున ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో, నిన్నటి నుంచి ఇంతమంది జనసమూహం వచ్చి స్పందిస్తుంటే ఇక్కడ కనీసం ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఒక్క మాకు సానుభూతి పరంగా కూడా వచ్చిన విషయ దాఖలాలు లేవండి. అక్కడ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఇన్సిడెంట్కి వెళ్ళి చూస్తే అదేదో పెద్ద ఏదో లోయలో పడిపోయినట్టు చెప్పారు, కానీ రోడ్డు కనీసం 3 అడుగుల దూరంలో కూడా లేదు. బండి వెళ్ళి ఏదో యాక్సిడెంట్ అనేది చిత్రీకరించారు, కానీ నిజానికి ఆయన ఎక్కడో చంపేసి తీసుకొచ్చి పడేసి ఆయన మీద బండి పెట్టారు. ఈ రోజున మాకు న్యాయం కావాలి. ఏంటి న్యాయం అంటే, ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపినట్టు కాదు,
యావత్తు క్రైస్తవ సమాజం మీద జరిగిన హత్యగా ఇది అభివర్ణిస్తూ ఉన్నాం. మాకు న్యాయం జరిగేంత వరకు ఇది కదిలేదు లేదు. మేము అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఉద్యమాలు దిగుతాం. ఈ రోజు కుక్క చనిపోతే ఎవరన్నా పట్టించుకుంటున్నారు, కానీ ఒక క్రైస్తవులు చనిపోతుంటే మేము భారతదేశ పౌరులు అని కూడా గుర్తించకుండా ఏదో పరాయి దేశస్తులా చూస్తూ ఉన్నారు. మేము భారతదేశ పౌరులు, కనీసం మాకున్న హక్కుల ప్రకారంగా మా యొక్క మనోభావాలను గౌరవించి మాకు న్యాయం జరిగించి మా సోదరుడు ప్రవీణ్ పగడాల గారు చంపేశారు. దానికి న్యాయం జరిగించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం. 11:30 కానీ కొవ్వూరు టోల్ గేట్ దాటారు. అక్కడి నుంచి స్పాట్ జరిగింది 6.5 కిలోమీటర్లే. ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? ఈ మధ్యలో ఒకటే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు, మిగతా ఏం బయటకు రాలేదు. ప్రజెంట్ అయితే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందని అఫీషియల్ గా చెప్తానన్నారు. మరి ఏం జరిగిందో తెలుసు. సీసీ ఫుటేజ్ ఒకటే టోల్ గేట్ దాటినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన చాలా ఉన్నతమైన విలువలు కలిగినటువంటి నాయకుడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోని క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది ఇంటర్నేషనల్ లో కూడా ఉంటున్నారు. ఆయనకి చాలా ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నాయి. సామాన్య మనిషి కాదు. ఈ రోజు అందరూ కూడా వచ్చిన నాయకులు, పాస్టర్లు, విశ్వాసులు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఒక్కొక్కరికి 1000 మంది, దాదాపు 2000 మంది సంఘాలు ఉన్నటువంటి వారు. ప్రతాప్ సిన్హా ఇక్కడ రాజమండ్రి నుంచే ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ గా చేశాడు ఆయన. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయన కొనసాగుతున్నాడు. మా యొక్క దాంట్లో చాలా మంది ఉన్నతమైన నాయకులు, మినిస్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మా జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలు అంటే రాష్ట్రానికి వెన్నెముక లాంటిది. కాబట్టి ఈ జిల్లాలో జరిగినటువంటి సంఘటన రీసెంట్ గా గత 3 రోజుల క్రితం ధవళేశ్వరంలో కూడా చాలా గొడవ జరిగి చేయించినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు రాధా మనోహర్ దాస్. అతను జరిగించిన తర్వాత వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఏంటంటే అది ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. లేకపోతే ర్యాలీ చేద్దామని వెళ్ళాం. కలెక్టర్ గారు మాత్రం వినతి పత్రం ఇచ్చా గొడవ. అది చల్లారక ముందు ఇది జరిగింది. మరి మేము ఎలా ఉంటాం చెప్పండి? క్రైస్తవుల మీద ఇలా చేస్తా ఉంటుంటారు, దాడుల మీద దాడు. ఇది ప్లాట్ఫామ్ గా చేసుకుని దీన్ని పెద్ద ఎత్తున మేము జరిగిందామని ప్రయత్నం చేస్తున్నాం మా రాష్ట్ర నాయకులతో ఆలోచించి. కాబట్టి మాకు మాత్రం న్యాయం జరిగేదాకా ఈ కార్యక్రమం వెనక్కి తగ్గేదే లేదని మీడియా ముఖంగా ఈ విషయాలన్నీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఏమైనా ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఎస్, చట్టాన్ని గౌరవించే వ్యక్తుల్లో మొట్టమొదటిగా క్రైస్తవులు ఉంటారు. చట్టానికి లోబడే సేవా పరిచర్య చేస్తారు. రాజ్యాంగానికి బద్దులై ఉన్న వారిలో ప్రథమ స్థానంలో మా క్రైస్తవులు ఉంటారు. యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ పక్షాన రెవరెండ్ రాజ్ కుమార్ గారు నేను ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాను. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా స్టిల్ ఎక్కడైతే యాక్సిడెంట్ స్పాట్ జరిగిందో ఆ ప్రదేశాన్ని రెడ్ రిబన్స్ తో కవర్ చేయలేదు. ఆ ప్రదేశాన్ని క్లూస్ టీమ్ తో క్లూస్ తీసారో లేదో తెలియట్లేదు. ఆ ప్రదేశంలో ఎవరు పడితే వాడు విచ్చలవిడిగా వెళ్ళేటువంటి ప్రాంతం ఉంది. ఆయన క్యారీ చేసిన బ్యాగ్ సీసీటీవీ ఫుటేజ్ లో రాత్రి 11:40 కనబడింది. యాక్సిడెంట్ తర్వాత ఆయన బ్యాగ్ ఎక్కడంతో తెలియదు. వారు 7 o'clock నుంచి ఫోన్ రెస్పాన్స్ లేదని వింటా ఉన్నాం. ఈ సీసీటీవీ ఫుటేజ్ లోనే హెడ్ ల్యాంప్ పనిచేయట్లేదు, లైట్ వెలిగి రావట్లేదు. లెఫ్ట్ సైడ్ ల్యాంప్ కాకుండా రైట్ సైడ్ సిగ్నల్ బ్లింకర్ వేసుకుని వచ్చారు. ఎలాంటి పరిస్థితిలో వచ్చారో అన్నది చెప్పాల్సింది మేం కాదు. ఈ ప్రశ్నలన్నీ చూసే దాన్ని బట్టి క్రైస్తవులుగా మా మనోగతం వేదనతో ఉంది, ఆవేదనతో ఉంది. అయినప్పటికీ నిగ్రహంగా ఈ రోజు ఇంత స్వేచ్ఛాయుతంగా నిరసన మాత్రమే తెలియపరుస్తున్నాం అని చెప్పొచ్చో అతిశయోక్తి తెలియదు. కానీ ఇదే అనకూడదు. కానీ వేరే వాళ్ళకి జరుగుంటే ఈ రాష్ట్రం రాద్ధాంతమై తెలియపరిచేది ఏంటి? ఎప్పటికైనా ప్రభుత్వం తరపుని అధిక ఎస్పీ గారు కానీ రిపోర్టు కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. దాని మీద కూడా మనకు అనుమానాలు ఉన్నాయి. నివృత్తి చేయాలని కోరుకుంటూ మాకు న్యాయం జరిగే వరకు సహనంతో, శాంతితో, రాజ్యాంగబద్ధంగా పోరాడతామని తెలియజేస్తున్నాం. పోస్టింగ్లు చూస్తున్నారు కదా, సోషల్ మీడియాలో కొన్ని అనుమానాస్పద పోస్టింగ్ల మీద కూడా మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? గమనించండి. మరి ఈ సమయంలో ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఈ యొక్క దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అనేటువంటిది డౌట్ లేదు. ఇది హత్య మాత్రమే, యాక్సిడెంట్ కాదు, మరొకటి కాదు. ఇది హత్య, ముమ్మాటికి హత్య, ప్రీ ప్లాన్ మర్డర్. కానీ దీని విషయమే ప్రభుత్వం ఎంతవరకు స్పందించకపోవడమే చాలా అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఉందా లేదా అనే విషయం అర్థం కావట్లేదు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీని విషయమే ఒక క్లారిఫికేషన్ ఇచ్చి జరుగుతున్నటువంటి ఈ అల్లర్లకు మరి వీటిని గుర్తించి
ప్రవీణ్ పగడాల గారికి అలాగే క్రైస్తవ ప్రపంచానికి మేము భరోసా ఇచ్చే ప్రభుత్వం అని తెలియచేయవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ ను ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పాస్టర్లంతా కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని అంతా కూడా ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, తక్షణ న్యాయం చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు రోడ్డు మీద ఆందోళన చేశారు. ప్రస్తుతానికి గేట్ ను ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం లోపల పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనది హత్య లేదంటే సహజ మరణమా లేదంటే ప్రమాదమా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం రాబోతుంది అనేది ఒక ఉత్కంఠగా మారింది. మాకు జస్టిస్ కావాలి, తమ న్యాయం కావాలి, రాష్ట్ర హోంమంత్రి స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్ గా దర్యాప్తు చేయాలి, డీజీపీ దీని మీద లోతుగా తమ పోలీస్ యంత్రాంగానికి నిబద్ధతగా న్యాయ విచారణ జరిగి ఏదైనా లోపం ఉంటే ఖచ్చితంగా సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలన్న ఒక డిమాండ్ అయితే మనకు పాస్టర్లంతా కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పాస్టర్లే కాదు, రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఇక్కడ నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కదా. ప్రస్తుతం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వచ్చారు, అదేవిధంగా మాజీ ఎంపీ హర్ష కుమార్ రావడం జరిగింది. మాజీ ఎంపీ భరత్ కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇవాళ ప్రవీణ్ పగడాలంటే సోషల్ మీడియాలో అయినా క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు లోతుగా ఆ సామాజిక వర్గానికి క్రైస్తవ సమాజానికి అవేర్నెస్ కలిగించేటువంటి మెసేజ్లు ఇస్తారు. దాంతో పాటుగానే ఆయన వేదాలు ఉపనిషత్తులు లేదా రామాయణం మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎవరైతే హిందూ మతవాదులు గట్టిగా క్రైస్తవాన్ని ప్రశ్నిస్తారో అదే ధీటుగా ప్రవీణ్ పగడాలు కూడా ఆయన వాయిస్ ను ఈ మీడియా వేదికగా ఆయన తెలుపుతూ ఉంటారు. అలాంటి గొంతుగా ఇవాళ లేకపోవడంతో క్రైస్తవ సమాజం మొత్తం కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆయన మరణం హత్య లేదంటే ప్రమాదం ద్వారా చనిపోయారు అనేది తేల్చాలని ఒక డిమాండ్ వేస్తున్నారు. కానీ చనిపోయినటువంటి విధానంలో ఆ హత్యగానే క్రైస్తవులంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల రాజమండ్రి ఆసుపత్రి మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇటుగా ఎవరిని కూడా రాకుండా బ్లాక్ చేసినటువంటి విధానం కనిపించింది. ప్రస్తుతానికైతే పొలిటికల్ నాయకులు కూడా సంయమనం పాటించాలి, దీని మీద విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ జరుగుతోంది, సీసీ ఫుటేజ్లను సేకరించారు. ప్రాథమికంగా ప్రవీణ్ పగడాల యొక్క కాల్ డేటాను కూడా తీసుకోవడం జరిగింది. కాల్ డేటాలు ఏమైనా అనుమానాలు ఉన్నాయన్న అంశాలను అయితే ప్రస్తుతం అంటే వివరాలు సేకరించే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. చూస్తున్నాం కదా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాస్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు. వారితో సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏవైతే ఈ విధంగా అంటే ప్రభుత్వం చెప్పేటువంటి అంశాలను చెప్పినటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న జిల్లా ఎస్పీతో నేరుగా ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. ఏదైతే ప్రవీణ్ ప్రకటనలో ఉందో హత్య మరణం ఉందో దాని మీద లోతుగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదిరెడ్డి వాసు కూడా ఎస్పీకి ఆదేశించడం జరిగింది. దీంతో ఎస్పీ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మతోన్మాదులు ఎవరు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు, ఇది ఒక శాంతికరమైనటువంటి అంటే ఇది మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి సమయం కాబట్టి అందరూ సమన్వయంతో ఉండాలి, నిష్పక్షపాతంగా మేమంతా కూడా ఈ విధంగా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, ఆదిరెడ్డి వాస్తు ప్రస్తుతం క్రైస్తవులతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇదే క్రమంలో పాస్టర్లు కూడా వారితో జరిగినటువంటి అంశాలు తెలిపేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఆదిరెడ్డి వాసుతో పాస్టర్లంతా కూడా వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని లోతుగా దర్యాప్తు జరపాలి, దీని వెనకాల ఎవరి హస్తం ఉన్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని అయితే పాస్టర్లంతా కూడా ఆదిరెడ్డి వాసుతో చేస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది పాస్టర్లతో మాట్లాడించే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఇదే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ పగడాల విషయంలో ఏమనుకుంటున్నారు? సిబిఐ ఏమనుకున్నారు ప్రవీణ్ ప్రకటన? 100కి 200% హత్య ఇది. క్రైస్తవులు బీభత్సమైన దురాచకమైన అరాచకాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి క్రైస్తవులు ఎవరిని కూడా మంచిగా మాట్లాడే క్రైస్తవ సోదరులు బలంగా ఉండే పెద్ద పెద్ద నాయకులు మేము కోల్పోతున్నాం. దీని పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఈ గవర్నమెంట్ కోరుకున్నాం. ఎవరి మీద అనుమానాలు
అనుమానాస్పదంగా ఉంది కాబట్టి ఇక్కడ మేము ఇంత ర్యాలీ చేయడానికి సిద్ధపడ్డాం. మా క్రైస్తవుల మీద అన్యాయంగా దాడులు చేసి మమ్మల్ని చిత్రవిందలు పెట్టి మా పాస్టర్ గారిని చంపడానికి ఏం హక్కు ఉందని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. మాకు న్యాయం జరిగే వరకు మేము ఊరుకోము. చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే ఆల్రెడీ ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆయన వాయిస్ వినే ప్రయత్నం చేద్దాం. చెప్తా ఉన్నా, లెక్క సీజన్ లో 11 రోజులు ఉపవాసం నేను ఈతో పాటు ఉండి నమ్మిన వాడిని ఏనండి. కాబట్టి అన్యాయం చేస్తానో లేకపోతే తప్పు మాట్లాడతానో అని ఆలోచించకండి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించాలి, నేను ఆవిడ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఎస్పీ గారిని కూడా ఈ రోజు మేము ఆయన ఇక్కడికి రావాలని చెప్పాం. ముఖ్యమంత్రి గారు వాయిస్ ఇస్తారు. పెడతానంటున్నారు, అదే చెప్తున్నారు. మతాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉండాలి, జరుగుతాయి. రాధ మనోహర్ రాధ మనోహర్